ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. అమ్మా నాకేదో డౌట్ కొడుతుందమ్మా. ఎందుకు వచ్చిందిరా నీకంత డౌట్? జనని ఈ పెళ్లి జరగనిస్తుందటవా, బాంబు పిలుస్తుందంటవా? ఎందుకురా డౌట్? అదేదో గుణ దగ్గర మార్కుల కోసం వచ్చింది. పెళ్ళి ఆపడం అంత ఈజీ కాదు. శక్తి ఇలా రా. ఆ? రా. ఏంటి జనని? ఏంటంటావేంటి? అక్కడ చూడు. ఏంటి నీ పిసినారుతనం? నీ తమ్ముడే కదా ఖర్చంతా భరిస్తుంది. ఆ పసుపేంటి, ఆ గంధమేంటి, ఆ కుంకుమేంటి, అంత కాస్త రాయడమేంటి? ఆయన చక్కగా వాళ్ళ మేనల్లుడి పెళ్లి బాధ్యతగా చేస్తుంటే నీ బంకతనమేంటి? అసలు అవి ఎలా సరిపోతాయి చెప్పు? ఏదో శాస్త్రానికి రాస్తావా? నిండుగా మెండుగా రాయాలి కదా. బుజ్జమ్మ కంగారు పడకు. వేడుకంటే వేడుగ్గా జరగాలి కదా. మంగళ స్నానాలు ఎంత నిండుగా పోస్తే పెళ్లి అంత శుభప్రదంగా జరుగుతుంది. ఇవి చాలా ఉంటావా? సరిపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి కదమ్మా? అంతే కదా. ఏది కూడా కేజీ తగ్గకుండా తెప్పించు. మరి కేజీ ఏంటక్క? 2 కేజీలు తెప్పించరా? ఇప్పుడు తెప్పిస్తా నాకు. చూసారా, అలా ఉండాలి. అద్భుతం కంటే మహా అద్భుతంగా బాగా జరగాలి పెళ్లి. ఈవిడి గారు ఆవిడి గారు అంత ఓవరాక్షన్ చేస్తున్నారేంటి? అదే కదా విచిత్రం. పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానని ఆవిడ అద్భుతం మహా అద్భుతం అంటోంది. చివరికి అగ్గిపుల్ల గీసేసి వెళ్ళదు కదా. నోర్మై, అపశకునప్పు కూతురు కుయ్యకు. నువ్వంటూ తప్పులేదు కానీ నేనంటూ తప్ప? ఇదిగో అక్క, మీరు చెప్పినట్టు అన్నీ తీసుకొచ్చాను. కొంతమందికి పెళ్లి చేయడమే గాని వివరంగా ఎలా చేయాలో తెలీదు. అది చూసారా, ఇలా నిండుగా ఉండాలి. అక్క అక్క అంటూ ఇద్దరు కలిసి నా పెళ్లికి బొక్క పెట్టరు కదా. ఈ జనని యాక్షన్ ఏంటో, ఏ అనార్థాలకి దారితీస్తుందో ఏంటో. అమ్మా, ఈ శారద ఏంటి మన పార్టీలో చేరినట్టుంది? మనకి చేయకూడుతుంది. ఉండనివే, వానర సైన్యం తోడుతోనే రాముడు సముద్రం దాటాడు. మనకి దండు అండ ఉండడమే మంచిదే. ఆ శూర్పణఖ రావణుల రోగం కుదర్చచ్చు. అయితే వాడుకుందాం అంటావు అంతేగా? ఇంకా ఏంటి? ఎక్కడ వాళ్ళు అక్కడ మీనమేషాలు లెక్క పెడుతూ నుంచున్నారు. మేళం మోగించండి, మంగళ స్నానాలు ప్రారంభించండి. మళ్ళీ దుర్ముహూర్తం వస్తే ముహూర్తానికి పెళ్లి జరపలేము. కానివ్వండి కానివ్వండి, రండి. ఏ శక్తి, కానివ్వు. జనని ఉన్న నిండుతనం ఎంతమంది ఉన్నా రాదు. తను ఎంతైనా స్పెషల్. జనని, నువ్వు బొట్టు పెట్టి కార్యక్రమం మొదలు పెట్టు. గుణ ముందు కన్నతల్లి బొట్టు పెట్టాలరా. పెట్టుకో.
నువ్వే పెట్టుకో. దానికేం అంత ఆరాటం? ఏదో అల్లుడు గారు తెలియకన్నారులే. రావే, మనం అమ్మాయి పక్కకి వెళ్దాం. రా రా. అక్కయ్య గారు రండి రండి. పెద్దవారు మీ చేత్తో అమ్మాయికి బొట్టు పెట్టండి. అదేంటి అమ్మగా నువ్వు పెట్టాలిగా? ఏముందండి, ఎంతైనా పెంచిందాన్నేగా పెద్దవారు, దాన్ని ప్రేమించేవారు. ఆవిడ చేత్తో పెడితేనే మంచిది. పెట్టండి. తొలి మంగళ స్నానం, కానీ పెళ్లికి నేను పెట్టడం ఎందుకో? బొట్టు పెట్టింది చెడింది అన్న పేరు నాకెందుకో? ఆహా, వద్దండి. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది. ముందు మీరే పెట్టండి. సరే. అమ్మా, అక్కడ ఏం చేస్తున్నారు? పద చూద్దాం. అక్కడికి వెళ్దాం పదవే మనం. ఏంటి మమ్మల్ని పక్కకు నెట్టేసి అన్ని వేడుకలు మీరే చేసుకుంటున్నారు? అయ్యా. ఇంకా మీ వచ్చి లాభం ఏంటి? అలా అనుకోవడం ఎందుకు? మీరు రాయండి. అమ్మా, పెద్దదానివి, నువ్వు రాయి. కరెక్ట్. ఆగు. ఏంటి పట్టు? నిలబడు. మమ్మీ, మీరు నలుగు పెడుతున్నారా? నా మొహం మీద కొడుతున్నారా? అయ్యా, మరి ఇంత సుకుమారం అయితే ఎలా? మనం అదే మరి. మనవరాలతో సరసాలు ఎలా ఆడతావు? సరసాలు చాలు శ్రీవారు. ఆ పాట ఎలా పడతావయ్యా? పసుపు ఎంత బలంగా రాస్తే బంధుత్వం అంత గట్టిగా నిలబడుతుందట. అవును. ఇదే చేయి చాపు. అయ్యో. ఏంటిది? ఏంటి అలా పడేశారు? నేను పడడం ఏంటి? నలుకే ఇలా పడిపోతే మరి ఇంత బలహీనం అయితే సంసారం ఎలా ఎత్తాడు? మీరు నెట్టారు కదా? నాకేమైనా పిచ్చా? చేతులు ఇలా లాగి అంతే. అయ్యో, నలుగు రాసా అంతే. అంతే. ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆగు. నా చేతి కొడు. ఆగయ్యా బాబు. ఏంటి? ఏం చేస్తావు? ఏమైందిరా? నా వెన్ను కదిలిందమ్మా. కదిలిందా? కదిలిందా చిట్లిందా? చిట్లితే శివరాత్రి నాగేశ్వరమే అంటే